ఆనాడు రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిందే ఇవాళ మేము చేసింది కొత్తగా ఏం లేదని అధికార పార్టీ చెప్తుంది. మీ అబ్జర్వేషన్ కానీ మీ ఫైండింగ్స్ కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫలానా ప్రభుత్వం ఉంది గనక దానివల్ల ఇలాంటి భారాలు పడుతున్నాయని మనం అలా అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా అవి అనుసరిస్తున్న విధానాల ఫలితం ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు 15,000 కోట్లు నిజమా అని ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి ఏపీఆర్సీ కొద్ది నెలల క్రితమే 2 ఆర్డర్లు ఇచ్చింది, 2022-23కి, 2023-24కి. అంటే ఎఫ్పిపి, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో. అంటే ఏంటి, వార్షిక ఆదాయ అవసరాలు నిర్ధారించి రెవెన్యూ లోటు ఎంత ఉందో నిర్ధారించి కమిషన్ ఉత్తర్వు ఇచ్చి ఆ లోటు మొత్తాన్ని భర్తీ చేసే పద్ధతిలో ఆర్డర్ ఇచ్చాక, అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా లెక్కలోకి తీసుకుని చేశాక అక్కడికి ఆ లోటు భర్తీ అయిపోయింది. కానీ ఏడాది చివరికి వచ్చేతలకి అదనపు లోటు చూపిస్తున్నాయి డిస్కాములు. ఆ అదనపు లోట్లు కూడా కమిషన్ కొంత, ఒక సంవత్సరం ఒక 2,000 కోట్లు, ఒక సంవత్సరం ఒక 3,000 కోట్లు తగ్గించినా కూడా 15,500 కోట్లు ఒక 2 సంవత్సరాలకే ఈ భారం పడింది. అంటే ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న వల్లనే పడిందా అంటే ఏ విధానాలు కారణం అనేది మనం పరిశీలిస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయాక అప్పటి డిస్కాములు పేరుకుపోయిన ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ పేరుతో 23,000 కోట్ల రూపాయలకి ఈ అదనపు భారాలను మోపే ప్రతిపాదనలే డిస్కాములు పెట్టినాయి. అయితే మేము కొన్ని కృష్ణపట్నం ప్రాజెక్టుకి అసలు పీపీఏ లేకుండా అనవసరంగా స్థిర ఛార్జీలు అంటున్నారు, గట్టిగా అభ్యంతరం రైజ్ చేసాం. కమిషన్ కూడా అభ్యంతరం తెలిపితే వాళ్ళు 3,000 కోట్లకి ఉపసంహరించుకున్నారు క్లెయిములు. 18,000 కోట్లలో అప్పటి ఏపీఆర్సీ, అంటే నాగార్జున రెడ్డి గారు చైర్మన్గా ఉన్న ఏపీఆర్సీ 15,000 కోట్ల క్లెయిములను రిజెక్ట్ చేసింది. 3,000 కోట్ల మేరకు ప్రజల మీద భారాలు పడినాయి. అందువల్ల ఏంటంటే ఇది ఒక ప్రభుత్వం ఉంటే లేవు, ఇంకో ప్రభుత్వం ఉంటే ఉంటాయని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యతిరేకించడం ఒకటి, ఏ విధానాల వల్ల ఇంత అత్యధిక భారాలు జనం మీద పడుతున్నాయనేది 2 పార్టీలు మాట్లాడవు, మీరు గమనించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ పవర్ సెక్టార్ మీద ఇచ్చారు ఆ మధ్యన జూలైలో. ఇంత నష్టం వచ్చింది, ఇంత సంక్షోభంలో ఉన్నాయి అంతవరకు ఇచ్చారు తప్ప ఏ విధానాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది, తమ ప్రభుత్వ ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి అవి ఎక్కడా చెప్పటల్లా. అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆందోళనలు చేయొచ్చు, కానీ ఏ విధానాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది, అందులో తప్పులు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి, అలాంటి తప్పులు జరగకుండా జనం మీద అన్యాయంగా భారాలు పడకుండా ఎలాంటి సరైన విధానాలు అనుసరించాలనేది మాట్లాడట్లా. ఆ విషయం ఒకటి మీరు గమనించాలి. ఆందోళనకు వస్తే ఈ వైఎస్ఆర్సీపీ కన్నా ముందే సిపిఐఎం, సిపిఐ కూడా రెగ్యులేటరీ కమిషన్లో వాళ్ళ అబ్జెక్షన్లు ఫైల్ చేసి పబ్లిక్ హీరింగ్ జరిపినప్పుడు వాళ్ళ వాదనలు వినిపించారు. అలాగే ఆ ప్రతిపాదనలు వచ్చినప్పుడు అందులో ఏది తప్పు అనేది చెబుతా అనేక ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఉద్యమాలు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ రాజకీయంగా వ్యతిరేకించడం ఒకటి, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం ఇంకొకటి. ఆ రెండింటి మధ్యన మనం అంటే మీరు వేణుగోపాల్ గారు అంటే ఇక్కడ ప్రధానంగా సంస్కరణల విషయంలోనో లేదంటే మరో విషయంలోనూ డిఫరెన్స్ లేదు. అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది తప్ప, అధికారంలో ఉంటే ఒకటి ప్రతిపక్షంలో ఉంటే మరొకటి తప్ప, విద్యుత్ సంస్కరణల విషయంలోనో లేకుంటే దాంట్లో ఇతరితర ఏదైనా ప్రజల మీద భారం పడకుండా ఉండేదానికో విషయంలోనూ పెద్దగా ఎవరికి డిఫరెన్స్ లేదని చెప్పదలుచుకున్నారా? అంతే అండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంస్కరణలకు సంబంధించి అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, లేదు టీడీపీ కానీ, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అయినా కూడా అవే విధానాలు, కొంచెం డిఫరెన్స్ ఇన్ డిగ్రీ ఉండవచ్చు తప్ప విధానాలు ప్రాథమికంగా అవే. అందువల్లే మనకి ఇలా భారాలు ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం పడుతూనే ఉన్నాయి భారాలు. కారణం ఏంటంటే అవే విధానాలు కొనసాగుతున్నాయి కనుక ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి భారాలు పడుతున్నాయి. తాజాగా అదానీ ఎపిసోడ్ కూడా వచ్చింది ఈ కాంటెస్ట్లోనే. సరే ఇవాళ ఛార్జీలు పెరిగినాయి అన్న అదానీ కాంటెస్ట్ కూడా ఎట్లా చూడాలి దాన్ని?
అదానిది ఏంటంటేనండి, ఆ రోజున మేము చాలా సీరియస్గా అబ్జెక్షన్స్ రైజ్ చేసాం. కానీ ఏపీఆర్సీ ఏం చేసింది, ఆ